హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారమండి. నిన్న 5 డే గట్ రీసెట్ ఛాలెంజ్ సంబంధించి ఒక కట్ అండ్ ట్రెజర్ ఈవెంట్ చేయడం జరిగింది. ఐ వాంట్ టు థాంక్ అవర్ ఫౌండర్ రాజా నరేన్ అండ్ వండర్‌ఫుల్ డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుమలత, డైటీషియన్ సాగర్ గారు, డాక్టర్ ప్రియాంక అండ్ డాక్టర్ శ్రీప్రియ. సో, ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఉండటం వల్ల దిస్ సెషన్ వాస్ రికార్డెడ్ ఇన్ ఇంగ్లీష్, కంప్లీట్‌లీ ఇంగ్లీష్‌లో రికార్డ్ చేయడం జరిగింది. చాలామంది తెలుగులో కూడా కావాలి అన్నారు. ఈ 5 మంది చెప్పిన విషయాల్ని నిన్న 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 కట్ అండ్ రైజర్ ఈవెంట్‌లో చెప్పిన విషయాలని ఒక 20 నిమిషాల్లో కుదించి ఆహ్, మీకు తెలుగులో రికార్డ్ చేయడం జరుగుతాందండి. సో, ఆహ్, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్ మీ జస్ట్ అసలకి గట్ రీసెట్ అంటే ఏంటి? ఎందుకు? మీకు అవసరమా? అసలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయబోతున్నాం గట్ రీసెట్‌లో? నాకు గట్ రీసెట్ అవసరమా? నాకేమన్నా సింప్టమ్స్ ఉన్నాయా? అసలకి గట్ అంటే ఏంటి? సో, వీటన్నిటికి సంబంధించి ఒక 20 నిమిషాల్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, టు స్టార్ట్ విత్ అసలకి గట్ అంటే ఏంటి? ప్రాబబ్లీ స్టార్ట్ చేసినప్పుడు అంటే మేము ఒక 15 డేస్ బ్యాక్ నుంచి గట్ రీసెట్ ఛాలెంజ్‌కి సంబంధించి కొన్ని ఫ్లైయర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చాము. చాలామంది ఫస్ట్ అడిగిన క్వెషన్ గట్ అంటే ఏంటి? గట్ అంటే స్టమకా? గట్ అంటే పొట్టనా? లేకపోతే గనక గట్ అంటే ఇంటెస్టైనా? సీ ఈ ఈ ఈ ఇమేజ్‌లో, ఈ బొమ్మలో మీకు ఏవేవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ గట్‌కి సంబంధించినవే అండి. అంటే మనం ఫుడ్డు నోట్లో పెట్టుకున్నప్పటి నుంచి అది ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేస్తదో కంప్లీట్‌గా టిల్ ద ఎండ్ వరకు ఉండే ప్రతి ఒక్క పార్ట్, బాడీ పార్ట్ వచ్చేసేసి గట్‌లో భాగమేనండి. సో, మౌత్ కావచ్చు, లేకపోతే గనక ఈసోఫేగస్ కావచ్చు, లేకపోతే గనక స్టమక్ పొట్ట కావచ్చు, లేకపోతే పెద్ద పేగు, చిన్న పేగు కావచ్చు, లేకపోతే ఏనస్ కావచ్చు. సో, ఇవన్నీ గట్‌లో భాగాలే అనమాట. మనం ఎప్పుడైతే గనక గట్ హెల్త్ అని అంటామో, లేకపోతే గనక ఎవరికైనా సరే గట్ ఇష్యూస్ ఉన్నాయని అంటామో, ఈ ఎంటైర్ చెప్పిన బాడీ పార్ట్స్‌లో ఏదైనా ఒక పార్ట్ కావచ్చు, లేకపోతే గనక ఒకదానికన్నా ఎక్కువ పార్ట్స్‌కి ప్రాబ్లమ్ కలిగి ఉంటదనమాట. సో, గట్ రీసెట్ ద్వారా వీటిని హెల్తీగా తీసుకొని రావడమే మా యొక్క మెయిన్ ఉద్దేశ్యం అండి. సో, రీసెంట్‌గా అంటే ఇది ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ చేసిన ఒక సర్వే, దట్ టూ ఇండియాలో చేసిన సర్వే. ఈ సర్వేలో గనక మీరు చూస్తే ఇట్ ఇట్ క్లియర్‌లీ స్టేట్స్. సో, ఆల్‌మోస్ట్ ప్రతి 10 మందిలో 7 మందికి నాకు తెలిసి సంవత్సరం అయిపోయింది గాబట్టి 8 మందికి కూడా ఈజీగా రీచ్ అయిపోయుండొచ్చు. అదే ఫారిన్ కంట్రీస్ లైక్ వెల్ డెవలప్డ్ నేషన్స్‌లో యూఎస్, యూకే ఇలాంటి ఇలాంటి ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్‌లో అయితే గనక 8-9 పీపుల్ గూడా అవ్వచ్చనమాట. ఆల్‌మోస్ట్ ప్రతి 10 మందిలో 80-90 శాతం వరకు, అంటే 8-9 మంది వరకు దే ఎక్స్‌పీరియన్స్ గట్ ఇష్యూస్. అంటే ఆహ్, డైజెస్టివ్ ఇష్యూస్ కావచ్చు, గట్ ఇష్యూస్ కావచ్చు. ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా అందులోను ఇది. ఒకప్పుడైతే గనక ప్రాబబ్లీ 1980స్‌లో, 90స్‌లో చిన్నప్పుడంతా గూడా మనము వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉందంట, లేకపోతే గనక వాళ్ళకు తిన్నది అరగట్లేదంట, లేకపోతే గనక రాత్రి పూట తక్కువ తినమన్నారనేసి, లేకపోతే అల్సర్స్ వచ్చేస్తున్నాయంట ఎక్కువగా. ఇవన్నీ చిన్నప్పుడొచ్చేసేసి ని మె మె మనం అట్‌లీస్ట్ నా చిన్నప్పుడు మేము విన్నదల్లా ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఏజ్ ఏజ్ వల్ల వస్తుంది, ఏజ్ వల్ల బయటపడింది అనేసేసి ఇలాగా వినడం స్టార్ట్ చేశాం. బట్ ఇప్పుడు అలా కాదనమాట. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఆహ్, ఆహ్, పాటీకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారని వినటము, లేకపోతే గనక 10 ఏండ్లకో, 11 ఏండ్లకో, అంటే ఈవెన్ ఈవెన్ బాడీ సహకరించక ముందే ఆహ్, మెన్‌స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోవడం. లేడీస్‌లో అయితే గనక స్టార్ట్ అయిపోయిన తరువాత మళ్ళా ప్రాపర్‌గా సైకిల్ లేకపోవటం. ఎందుకంటే గనక హార్మోనల్ ఇంబాలెన్సెస్ అని చెప్పేయటము. ఆహ్, బై ద ఏజ్ ఆఫ్ 25, 30కే డయాబెటిస్ రావటం కానీ, లేకపోతే గనక బీపీలు రావటం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ బీభత్సంగా దాటిపోవటం కానీ. సో, ఇవన్నీ తీసుకుంటే గనక ఇట్ ఆల్ స్టార్ట్స్ ఇన్ ద గట్ అండి. అండ్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్, సైన్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రటీస్ కూడా చెప్తారనమాట. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ గట్, ఆల్ డిసీజెస్ స్టార్ట్ ఇన్ గట్ అనేసేసేసని. ఆహ్, సో సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ మీకు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వటం జరుగుతదండి. ఆహ్, సో అసలకి ఎలా స్టార్ట్ అవుతది? అండ్ ఏంటి ఈ ఈ ఈ ఈ గట్‌కి సంబంధించిన హెల్త్ ఏంటి? అసలకి ఎలా స్టార్ట్ అవుతది? ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేను మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాను. అండ్ మీరు గూడా మనం ఒక వీడియో కాల్ చేసుకుంటే ఈజీగా కనిపిస్తాము. కానీ మనకు కనపడనివి, ద ఇన్విజిబుల్ అస్ అంటారనమాట. మనకు కనపడనివేంటి? సూక్ష్మజీవులు, మైక్రో బయోమ్, మైక్రో బాక్టీరియా. మన కంటికి కనపడదు. కానీ అవి మనలో ఉంటున్నాయి, మన చుట్టూనే ఉంటున్నాయనమాట. దీంట్లో మన బాడీలో పర్టిక్యులర్‌గా తీసుకుంటే గనక కొన్ని కొన్ని వేల కోట్లలో ఉన్నాయి. ఆహ్
సో, ఈ దీన్నే గట్ మైక్రోబియోమ్ అంటామండి. అంటే మన గట్‌లో ఉండే బాక్టీరియాని గట్ మైక్రోబియోమ్ అంటారు. ఈ గట్ మైక్రోబియోమే కంప్లీట్‌లీ మన మన ఎంటైర్ హెల్త్‌ని డిసైడ్ చేసేస్తదనమాట. ఆహ్, మనం 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 రెగ్యులర్‌గా మనకు ఇవి ఉన్నట్టు తెలియదు. కానీ వీటి యొక్క ఎఫెక్ట్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటామనమాట. రాత్రి పాలు పేరబెడతారు. పొద్దున్నే కొద్దిగా పెరుగేసేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ పెరుగయిపోతది. సినిమాలో చెప్పినట్టు పాలు పెరుగు ఎలా అయిందంటే గనక నైట్ స్లీప్ టైట్ అండ్ మార్నింగ్ మిల్క్ బికమ్స్ కర్డ్ అంటారు గదా! ఆహ్, అలాగా. ఈస్ట్ అగైన్ ఇట్స్ ఎ బాక్టీరియా రైట్. సో, ఆహ్, దోస ఇడ్లీ పిండి గావచ్చు, దోస పిండి గావచ్చు. అంటే దిస్ బాక్టీరియా ఈస్ ఆల్ అరౌండ్ అస్. మన మన చుట్టూ ఉంది. కానీ ఈ ఈ మైక్రోబియోమ్ పర్టిక్యులర్‌గా ఈ గట్ మైక్రోబియోమ్‌లో యూ హావ్ బ్యాడ్ అండ్ గుడ్ ఆబ్వియస్‌లీ. మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. 80-90% మన శరీరంలో మంచిగుండాల. కానీ మనకేమవుతంది అంటే రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల, ఆ ఫ్యాక్టర్స్ ఏంటివి అనేది మనం కొద్దిసేపట్లో చూడబోతాం. బట్ ఆ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఈ యొక్క మంచి బాక్టీరియాని తగ్గిస్తూ, చెడు బాక్టీరియాని పెంచుకుంటూ పోతూ ఉన్నామనమాట. సో, అసలకి ఏంటి ఈ మైక్రోబియోమ్? దీని సంగతేంటి? ఎంతుంది అసలకి మన బాడీలో? ఇవి చాలా స్టాట్స్ అండి. చాలా స్టాటిస్టిక్స్. బట్ మనకు రఫ్‌గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే గనక, మన హెల్తీ గట్ తీసుకుంటే గనక, అంటే నార్మల్‌గా ఒక హెల్తీ గట్ తీసుకుంటే గనక, కేవలం స్టమక్‌లో మాత్రమే 2 కిలోలంత మైక్రోబియం ఉంటదండి. అండ్ ఆహ్, ఆల్‌మోస్ట్ ఆల్ మైక్రోబియోమ్ తీసుకుంటే గనక మన 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 ఫింగర్ ప్రింట్ వేలిముద్ర లాగండి. మన వేలిముద్ర ఒకరి వేలిముద్ర ఇంకొకరికి ఎలాగ యూనిక్‌గా అయితే ఉంటదో, మైక్రోబియోమ్ గట్‌లో ఉండే మైక్రోబియోమ్ కూడా అలానే యూనిక్‌గా ఉంటదండి. మన 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 చేతి మీద జస్ట్ ఒక అరచేయి మీద తీసుకునేంత ఎంతెంత బాక్టీరియా ఎన్ని మైక్రోబ్స్ ఉంటాయో, ఆల్‌మోస్ట్ ఆల్ ఈ ప్లానెట్ ఈ భూప్రపంచం మీద ఎంతమందైతే జనాలుంటారో, అంత మన చేతి మీద మాత్రమే ఉంటది. ఇమాజిన్ ఇంకా ఇంకా మన మన బాడీలో ఎంత ఉంటది? లేకపోతే గనక మన మన ఇంటెస్టైన్స్‌లో గావచ్చు, లేకపోతే గనక మన మన చుట్టూ మనం చేసే పనుల్లో ఇంకెంత ఎంత ఎంత గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా ఉంటదో ఒక్కసారి ఇమాజిన్ చేసేసుకోండి. సో, ఈ ఈ ఈ ఈ నార్మల్‌గా హెల్తీ గట్‌లో తీసుకుంటే గనక అప్రాక్సిమేట్‌లీ ఒక 2 కేజీస్ ఆఫ్ మైక్రోబియం ఉంటది. అండ్ దిస్ హాస్ టు బి హెల్తీ. అంటే ఇది మంచి బాక్టీరియా అవ్వాలన్నమాట. కానీ రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అంటే 90% డిసీజెస్ మనం వినే, మనం చూసే, ఎక్స్‌పీరియన్స్ అయ్యే 90% రోగాలు కేవలం ఈ గట్‌లో ఉండే మైక్రోబియోమ్ వల్లనే స్టార్ట్ అవుతాయి. ఎయిదర్ డైరెక్ట్‌గా కావచ్చు, ఇండైరెక్ట్‌గా కావచ్చు. ఆ మైక్రోబియోమ్ ఎప్పుడైతే అఫెక్ట్ అవుతదో దాని వల్లనే మాక్సిమం డిసీజెస్ స్టార్ట్ అవుతాయి అనేసేసి రీసెర్చ్ చెప్తాందండి. అండ్ మన ఊరినే మంచిది, చెడ్డది అని 2 రకాలుగా చెప్పేస్తున్నాం. కానీ ఆల్‌మోస్ట్ ఆల్ 10,000కు పైగా మైక్రోబియం రకాలున్నాయండి. ఈ మైక్రోబియం రకాలు తీసుకుంటే గనక. కానీ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఎంటైర్ ఇప్పుడు ఇందాక చెప్పున్న ఈ ఎంటైర్ మైక్రోబియం అనేది చాలా యూనిక్. నాకున్నట్టు ఒకే ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులకి ఒకటే మైక్రోబియం ఉంటది. కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉంటదనమాట. ఇది చాలా ఈజీగా మనము రోజు ఎక్స్‌పీరియన్స్ చేసేది చూస్తే గనక ఒకరు ఎంత తిన్నా గూడా సన్నగుంటారు. అదే ఇంట్లో ఇంకొకరేమో 4, 5 ఇడ్లీలు తిన్నా గూడా లావయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే గనక బాడీ యొక్క మెటబాలిజం డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉండే గట్‌లో ఉండే మైక్రోబియం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఇదేదో ఆహ్, మనము పెరుగుతూ ఉండగా ఈ మైక్రోబియం అనేది వేరే అవుతుండదండి. ఈ మైక్రోబియం అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతది. ఎందుకంటే తల్లి యొక్క ఆహారం నుంచే మనం 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 పుట్టాము. అండ్ అక్కడ నుంచే మన మన గట్ గూడా స్టార్ట్ అయింది. అక్కడ నుంచే మన బాడీలో మైక్రోబియం గూడా స్టార్ట్ అయింది. అండ్ అసలకి ఈ మైక్రోబియం ఎలా అఫెక్ట్ అవుతది? ఒకటి జెనెటిక్స్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబబ్లీ ఇప్పుడు ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. ఆ ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ప్రాబబ్లీ వాళ్ళకు డయాబెటిక్ అని తెలియదు. ఆహ్, ఈ రీసెంట్ ఇయర్స్‌లో మనం చాలా తరచుగా వినేదొచ్చేసేసి ఏంటి అంటే గనక జెస్టేషనల్ డయాబెటిస్ అనేసేసి, ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో డయాబెటిస్ బయటపడింది. ఇది చాలా కామన్ అనేసేస్తుంటారు. కామన్ కాదు యాక్చువల్ అది. బట్ కామన్ అనేస్తూ ఉంటాము. కానీ అందరికీ తెలియదు గదా! అందరూ టెస్ట్‌లు చేయించుకోరు అంతగా. సో, తెలుసో లేకపోతే తెలియకనో డయాబెటిస్ ఉంది. బట్ ఆ టైంలో తల్లి కడుపులో ఉండే బిడ్డకి ఆహారం ఎక్కడి నుంచి ఎళ్తాంది? తల్లి నుంచే ఎళ్తాంది. సో, డయాబెటిస్ ఉంటే బిడ్డకి కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అవే జీన్సే వచ్చేస్తాయండి. సో, ఆ డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సేమ్ థింగ్ విత్ ద మైక్రోబ్ ఆల్సో.
సో, ఇలానే గట్ మైక్రోబియం అనేది ఆహ్, ఎఫెక్ట్ అవ్వటం కావచ్చు. లేకపోతే గనక గట్ మైక్రోబియం ఎయిదర్ ఇన్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే ఎఫెక్ట్ అవ్వటం స్టార్ట్ అవుతది. దాని తర్వాత మనకు చాలా తరచుగా ఉండే ఒక అలవాటు బిర్యానీ తిన్నామా, సరే అబ్బా! ఇంకా ఆ మసాలా వల్ల పొట్టలో మంట రాకుండా ఈనో తీసేసుకుందాం. లేకపోతే యాంటాసిడ్స్, జెలూసిల్ తీసేసుకుందాం. లేకపోతే గనక లైట్‌గా హార్ట్ బర్నింగ్ అంటే కొద్దిగా మంటలాగా అనిపిస్తుంది. సరే యాంటీబయోటిక్ తీసేసుకుందాం. సో, ఆహ్, నిన్న నిన్న మేము చేసిన ఒక వీడియోలో నేను చాలా ఒక కొత్త విషయం నేర్చుకున్నానండి. యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప తీసుకోకూడదు. ఎందుకు అంటే యాంటీబయోటిక్స్ ఇప్పుడు ఒక 6 డేస్‌కి రాసారంటే ఒక రీజన్ ఉంది. 5 డేస్‌కి రాసారంటే ఒక రీజన్ ఉంది. సో, ఎక్కువ తీసుకున్నా లేకపోతే తక్కువ తీసుకున్నా సరే బాడీలో అయితే ఆస్టియోపోరోసిస్ ఎందుకు అంటే గనక కాల్షియం డ్యామేజ్ అవ్వటం వల్ల యాంటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల యాంటీబయోటిక్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల తొందరగా మీకు ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తది. సో, ఎముకలు నొప్పి అంటే బోన్స్ మెత్తగైపోవడం. సో, నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతాయి. ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒక పాయింట్ తర్వాత ఏమవుతది, మీ బాడీలో ఉండే బ్యాడ్ బాక్టీరియాకి అది అలవాటయిపోతది. ఓహ్! మందేనా ఇది యాంటీబయాటిక్ సర్లే దీనికి అలవాటు పడిపోయినామని అది కూడా పెద్దగా పట్టించుకోదు. బట్ వచ్చిన యాంటీబయాటిక్ ఎటు తిరిగి వర్క్ చేయాల. సో, ఏం చేస్తది గుడ్ బాక్టీరియా మీద వర్క్ అవ్వడం స్టార్ట్ అయిపోతది. అండ్ తెలియకుండానే మీ గట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతదనమాట. సో, వీటి వల్ల కావచ్చు. లేకపోతే గనక ఆహ్, తీసుకునే ఆహారం పదార్థాలు. సో, అగైన్ ఒకప్పుడు 40 ఏండ్లకో, 50 ఏండ్లకో వచ్చే గట్ ఇష్యూస్ ఇప్పుడు 20 ఏండ్లకో, 15 ఏండ్లకో ఎందుకొస్తున్నాయి? ఆహారం. ఏజ్ వల్ల ఒకటి కావచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కావచ్చు. మన యొక్క హైజీన్ వల్ల కావచ్చు. అంటే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, డైటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీరు పడుకునే స్లీప్ కావచ్చు, అంటే ఏ టైంకి పడుకొని, ఏ టైంకి లేస్తున్నారు, మీ యొక్క స్లీప్ సైకిల్ ఎలా ఉంది, స్ట్రెస్ ఎలా ఉంది. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల బాడీలో ఆర్ గట్‌లో ఉండే మైక్రోబియం అఫెక్ట్ అవుతదనమాట. సో, అఫెక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతది? అసలకి ఎలా తెలుస్తది? అండ్ ఎంత ఇంపార్టెంట్ గట్ అనేది? సో, ఇది ఆహ్, గట్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను. మౌత్ నుంచి యానస్ వరకు అనేసేసి అని. సో, ఓన్లీ ఈ పార్ట్స్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతాయా? లేదండి. ఇందాక చెప్పినట్టు మన బాడీలో ఉండే మాక్సిమం న్యూరాన్స్ అన్నీ అంటే నరాలన్నీ గట్ నుంచే వెళ్తాయండి. అండ్ అందుకనే గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటారు. సో, గట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ సెకండ్ బ్రెయిన్. అండ్ గట్ ఫీలింగ్ ఇదెందుకో నాకు గట్ ఫీలింగ్ చెప్పేస్తుంది అంటుంటారు. గట్ ఫీలింగ్ అంటే ఏం లేదండి. మీ బ్రెయిన్ ప్లస్ అది ఇంకొకటి సెకండ్ బ్రెయిన్ అంతే అన్నమాట. కానీ ఎప్పుడైతే గనక ఈ గట్‌లో బ్యాడ్ మైక్రోబియం ఆర్ బ్యాడ్ బాక్టీరియా పెరుగుతూ పోతదో అప్పుడేమవుతది? అక్కడుండే నరాల మీద ఇంపాక్ట్ అవుతూ వస్తది. సో, మీరు మీరు మీ బిహేవియరల్ చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క గట్ డ్యామేజ్ అవుతూ వచ్చింది అంటే గనక ఇక్కడ కొన్ని చూపించాను మీకు మెటబాలిజం అంటారు. మెటబాలిజం అంటే బాడీ యొక్క ఆహ్, ఏమంటారు లైక్ మీరు తీసుకున్న ఫుడ్ అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే పద్ధతి మెటబాలిజం. చిన్నగా సింపుల్‌గా చెప్పాలి అంటే గనక. సో, మీ యొక్క గట్ హెల్తీగా లేదు అంటే, ఇందాక మనం చెప్పినట్టు 25 ఏళ్లకు, 30 ఏళ్లకు ఎందుకు డయాబెటిస్ వస్తది? వన్ ఆఫ్ ద రీజన్స్. ఒబెసిటీ, ఊబకాయం, లేకపోతే గనక థైరాయిడ్స్ కావచ్చు, లేదా థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. లంగ్‌కి సంబంధించిన డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. ఆస్మా కావచ్చు, లేకపోతే గనక ఏవన్నా పల్మనరీ డిసీజెస్ కావచ్చు, బ్రెయిన్‌కి సంబంధించినవి. ఆహ్, లేకపోతే గనక అంటే న్యూరాన్ డిజార్డర్స్ కావచ్చు ఇవన్నీ. హార్ట్‌కి సంబంధించి అథెరోస్క్లెరోసిస్ ఎప్పుడైతే గనక ఆహ్, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుంటూ పోతదో, ప్లాక్ ఎక్కువైతూ పోతదో అథెరోస్క్లెరోసిస్ వచ్చేస్తది. దాని తర్వాత స్కిన్ డిసీజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. చాలామంది సోరియాసిస్ ఉంటది. లేకపోతే గనక మొత్తం స్కిన్ అంతా యాక్నే అంటే పింపుల్స్ ఎక్కువైపోతూ వస్తది. ఏజ్‌తో సంబంధం లేకుండా. సో, ఇవన్నీ వచ్చేసేసి స్కిన్ అంటే గట్‌లోనే స్టార్ట్ అయ్యి స్కిన్‌కి ఎఫెక్ట్ అవ్వటం కావచ్చు. లేకపోతే డిఫరెంట్ బాడీ పార్ట్స్‌కి ఎఫెక్ట్ అవ్వటం కావచ్చనమాట. ఇదంతా అగైన్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఇన్ గట్. హిపోక్రటీస్ చెప్పినట్టు. ఆల్ డిసీజెస్ స్టార్ట్ ఇన్ ద గట్. మరి అసలకి నాకు గట్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అని నేను తెలుసుకోవటం ఎలాగా? నేను టాప్ 9 ఆర్ 10 సింప్టమ్స్ ఇక్కడ పెట్టానండి. బట్ ఈ ఈ ఈ ఈ ఇవి చాలా కామన్‌గా తరచుగా చూస్తూ ఉంటాము. బట్ మనం వచ్చేసేసి అవి ఐసోలేటెడ్‌గా ఇది దీని వల్ల వచ్చిందేమో అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అగైన్ ఇట్ వుడ్ హావ్ స్టార్టెడ్ ఇన్ ద గట్. గట్‌లోనే స్టార్ట్ అయిపోయుండొచ్చు. ఒకటి బ్యాడ్ బ్రెత్. సో, మార్నింగ్ బ్రష్ చేసేసుకున్నానండి. కానీ 3, 4 గంటల తర్వాత మళ్ళా బ్యాడ్ బ్రెత్ వచ్చేస్తాంది. లేకపోతే బ్రష్ ఎంత ఏసుకున్నా కూడా వచ్చేస్తాంది. అగైన్ చెప్పాను కదా! గట్ అనేది మౌత్ నుంచి స్టార్ట్ అవుతది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింప్టమ్. ఎక్కువగా బ్లోటింగ్, బెల్చింగ్ లేకపోతే గనక ఎక్కువగా ఆహ్,
ఏమంటారు ఫ్లాటులెన్స్ ఆర్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ. సో, ఏంటి కొద్దిగా తిన్నా గూడా చాలా ఎక్కువగా అనిపిచ్చేస్తుంది. లేకపోతే గనక ఆహ్, ఉబకాయం ఇది సారీ ఉబ్బసం అంటారు గదా! సో, అది కావచ్చు. కాన్‌స్టిపేషన్. సో, మీ యొక్క స్టూల్ నుంచి వచ్చే స్మెల్ ఆర్ వాటికి సంబంధించిన ఇష్యూస్, డయేరియా లేకపోతే గనక ఆహ్, జాయింట్ పెయిన్స్, స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంతకు ముందే చెప్పాను. యాక్నే గావచ్చు, లేకపోతే గనక పింపుల్స్ ఎక్కువగా రావటం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫెటీగ్ అండి. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యే సింప్టమ్ ఏదైనా ఉందంటే అది ఫెటీగ్ అనమాట. మీకు గట్ సరిగ్గా లేదు అంటే గనక తొందరగా అలసిపోతారు. ఎక్కువగా స్వీట్ తినాలనిపిస్తాంది. అగైన్ గట్ క్రేవింగ్స్. అండ్ కొన్ని ఫుడ్స్‌కి టాలరెన్స్ ఉండదు బాడీకి. ఒకప్పుడు బానే తీసుకునేవాడినండి. ఇప్పుడు తీసుకోవట్లేదు. ఒకప్పుడు మసాలా బానే తింటా అంటే ఇప్పుడు తినట్లేదు. ఒకప్పుడు కెపాసిటీ బాగా ఎక్కువుండింది. ఇప్పుడు అంతగా లేదండి. లేకపోతే గనక ఈ ఫుడ్ ఒకప్పుడు పట్టేది. ఇప్పుడు పట్టట్లేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఫుడ్ ఇంటాలరెన్స్. సో, ఇది కూడా అగైన్ బికాస్ ఆఫ్ ద సేమ్ గట్ ఇష్యూస్ అండి. సేమ్ ఇంతకు ముందు చెప్పినవి కొద్దిగా ఇంకొన్ని ఎక్కువ అంటే పూర్ డైజెషన్ కావచ్చు, లేకపోతే గనక నిద్ర సరిగ్గా పట్టకపోవడం కావచ్చు మీకు. లేకపోతే ఎక్కువగా ఇమ్యూన్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి. అంటే ఎక్కువగా అలర్జీస్ తొందరగా వచ్చేయడం, తొందరగా అలర్జీస్ రావటం, తొందరగా కోల్డ్, కఫ్ వచ్చేయటము, లేకపోతే గనక హెడేక్స్ రావటము. కొద్దిగా ఫుడ్ తిన్నా లేకపోతే గనక మీకు కొన్ని కేటగరీస్ ఆఫ్ ఫుడ్ మాత్రమే తినగలుగుతారు. లేకపోతే గనక పొట్ట మొత్తం ఏదో వింత వింతగా అనిపించేస్తుంటది. తేడా తేడాగా అనిపించేస్తా ఉంటది. ఆహ్, ఎంత తిన్నా గూడా ఆకలి తీరలేకపోవటం. సో, ఇవన్నీ మీ అన్‌హెల్తీ గట్ వల్ల మాత్రమే స్టార్ట్ అవుతాయండి. మరి ఏం చేయాలా? అండ్ ఈ గట్ రీసెట్ వల్ల ఏమవుతదసలకి? చిన్న ఎగ్జాంపుల్ అండి. ఉపవాసం చేస్తే గనక బాడీ మొత్తం చాలా లైట్‌గా అయిపోయిందని ఫీల్ అయిపోతుంటాం కదా! సో, ఈ గట్ రీసెట్‌లో మేమేం చేస్తామంటే, ఈ 5 రోజులు మార్చ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి 13 వరకు 9, 10, 11, 12, 13 ఈ 5 రోజులు మీ బాడీని సర్వీసింగ్ చేస్తామండి. అంతే. సో, మన దగ్గర ఉండే ఇంట్లో కార్లు, బైకుల్ని సర్వీస్ చేస్తాము. లేకపోతే గనక ఇప్పుడు ఉగాది వస్తుందనో, ఏదైనా పెద్ద పండుగలొస్తున్నాయంటే ఇంటిని క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. మరి లాస్ట్ టైమ్ ఇంత పెద్ద బాడీ పార్ట్‌ని ఎప్పుడు సర్వీస్ చేశారు? ఎప్పుడు క్లీన్ చేశారు? సో, వి ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. మేము మీకు మీ బాడీని సర్వీస్ చేయటానికి, క్లీన్ చేయటానికి హెల్ప్ చేస్తాము. ఈ 5 రోజులు. సో, ఈ 5 రోజులు అగైన్ చాలా తరచుగా అడిగిన క్వెషన్ ఏంటంటే, ఏమన్నా వెబినార్స్ అటెండ్ అవ్వాలా? సెషన్‌లు ఏమైనా అటెండ్ అవ్వాలా? ఏముండదండి. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత మీకు ఈ 5 రోజులు మార్చ్ 6 తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. 7 తారీఖు, 8 తారీఖు ఈ 5 రోజుల ప్రోగ్రామ్ ఎలా ఉండబోతాంది, మీరసలకి ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేస్తే మీరు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ కావచ్చు ఆర్ ఆహ్, యోగాసనాలు కావచ్చు, లేకపోతే గనక ఇకిగై క్లబ్ అని 'వారియర్స్ ఆఫ్ వెల్‌నెస్' మా వావ్ క్లబ్ ద్వారా ఇకిగై క్లబ్ మార్నింగ్ 5:30కే వర్కౌట్ స్టార్ట్ అవుతాయి. దానికి మీకు యాక్సెస్ ఇవ్వటం జరుగుతది. మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు వర్కౌట్స్. అండ్ త్రూ ఔట్ ద డే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే గనక మంచిది ఆ రోజుకి. సో, ఒక్కొక్క రోజుకి తగ్గట్టుగా ఒక్కొక్క ప్యాటర్న్ ఇవ్వటం జరుగుతదనమాట మీకు. ఆ ప్యాటర్న్ ప్రకారం కొన్ని రెసిపీస్ కూడా మీకు ఇవ్వటం జరుగుతది. మీరు ఆ రెసిపీస్‌ని కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ స్లీపింగ్ సైకిల్ కావచ్చు. మీ స్లీపింగ్ సైకిల్‌ని ఇంపాక్ట్ చేస్తుంటే దాని గురించి కరెక్షన్స్ కావచ్చు. సో, ఇలాగా రకరకాలుగా ఆ 5 డేస్‌కి మీ గట్‌కి సంబంధించి ఒక రీసెట్ బటన్ నొక్కితే గనక ఇప్పుడు ఫోన్ రీసెట్ నొక్కితే ఏమవుతుందో అలాగా మీ యొక్క బాడీకి, మీ యొక్క గట్‌కి రీసెట్ నొక్కడం జరుగుతదనమాట. సో, దానివల్ల ఏమవుతది, మూడ్ కొద్దిగా సెట్ అవ్వడం కావచ్చు. సో, చాలా ఏండ్ల నుంచి ఇష్యూస్ ఉంటున్నాయి. మీకు లైట్‌గా ఉపశమనం కనిపించడం స్టార్ట్ అయిపోతది. సో, ఫుడ్ తింటున్నా గూడా అరుగుతది ఈజీగా. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఫుడ్డు టాలరెన్స్ పెరుగుతది. ఎక్కువగా అంటే ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు. మూడ్ డిజార్డర్స్, యాంక్సైటీ కానీ, డిప్రెషన్ కానీ కంట్రోల్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. మీ యొక్క ఇమ్యూనిటీ పెరగడం స్టార్ట్ అవుతది. బెల్చింగ్ కానీ, బ్లోటింగ్ కానీ, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ కొద్దిగా కంట్రోల్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. సో, ఈ 5 డేస్ ప్రోగ్రామ్‌లో ఇలా జరగడం జరుగుతదండి. మరి ఏం చేయాలా? సింపుల్ అండి. గో హెడ్ అండ్ రిజిస్టర్ అండ్ ఆల్రెడీ మీకంటూ ఒక వావ్ కోచ్ అసైన్ అయ్యి ఉంటారు. ఆ వావ్ కోచ్ వచ్చేసేసి ఫర్దర్‌గా ఆ 5 డేస్ ఏం చేస్తారు? ఎలాగుంటది అని ఇంకా డీటెయిల్డ్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. సో, ఆన్ థట్ నోట్ థాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్.